నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. అయితే ఇప్పుడు ఎదురుగానే ఉంది కదా, ఆ నిజమేంటో మీరే అడగండి. ఆవిడ్ని నిలదీయండి. మేడం, మీ మీద ఈ ఇంట్లో వాళ్ళు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. మీరు కంపెనీ అకౌంట్లో నుంచి 5 కోట్ల రూపాయలు మీ సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి దొరకకుండా పారిపోతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరే స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన ఇంటికి వచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు మీరు ఆ 5 కోట్లని నిజంగానే ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా? అవును ఎస్ఐ గారు, వాళ్ళు చెప్పింది నిజమే. ఆ 5 కోట్లని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారా ఎస్ఐ గారు, ఆవిడే స్వయంగా ఒప్పుకుంది. కృష్ణ, కావేరి, తేజ విన్నారు కదా. ఆ 5 కోట్లు తనే ట్రాన్స్ఫర్ చేసుకున్నానని చెప్తుంది. ఆవిడ దొంగతనం చేసిందంటే మీరెవ్వరూ నమ్మలేదు కదా. ఇప్పుడేమైంది మీ నమ్మకం? ఎస్ఐ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే అరెస్ట్ చేయండి. అంత డబ్బెందుకు తీసుకున్నావు రాణమ్మ? ఇన్నాళ్ళు ఈ ఇంటికి సంబంధించి ఏ 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా, 10 రూపాయలు లాభం వచ్చినా ప్రతిదీ నాకు చెప్పే చేసేదానివి కదా. ఈ రోజు నన్ను అడగకుండా అంత డబ్బు ఎందుకు తీసుకున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? నాకు చెప్పలేదు సరే, కనీసం కృష్ణకైనా ఒక మాట చెప్పాలి కదా. మీ పేరు మీద అన్ని సర్వాధికారాలు ఉన్నాయి కదా అని మమ్మల్ని ఎవ్వరినీ లెక్క చేయకుండా, ఎవరిని అడగకుండా అంత డబ్బు తీసేసుకుంటారా? అసలు మా కష్టార్జితాన్ని, మా సొంత డబ్బుని మాకు చెప్పకుండా తీయడానికి నువ్వెవరివి? నీకెవరిచ్చారా హక్కు? అలా అడుగు కార్తిక. అవును, ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడ రానమ్మా? అసలు ఏం చేశావు? ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టావా? 5 కోట్ల రూపాయలు ఇంత త్వరగా ఖర్చు పెట్టడం ఏంటి? ఎస్ఐ గారు విన్నారు కదా, ఈవిడేదో పెద్ద డ్రామా ఆడుతుంది. ఈవెని వెంటనే అరెస్ట్ చేసి లోపలేసి 3rd డిగ్రీ ఉపయోగించైనా సరే ఆ డబ్బంతా ఎక్కడ దాచిందో ఆ నిజం బయటికి లాగండి. 5 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్తయ్య, అంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? ఏంట్రానమ్మా, దీనికి నీ సమాధానం ఏంటి? అసలేం జరిగిందో చెప్పమ్మా. నేను చెప్పిందంతా అక్షరాల నిజం. నేను ఆ 5 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశాను. ధర్మతేజ గారు, మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఆ డీకే కంపెనీ షేర్స్ ని ఈరోజు మార్కెట్లో కొన్నాను. దానికోసమే ఈ 5 కోట్లు ఖర్చు చేశాను.